హాయ్ అండి అందరికీ. సో మన నెక్స్ట్ టాపిక్ చూసేద్దాం. ఎలక్ట్రిక్ కరెంట్ కదా నెక్స్ట్. ఇందులో మనకి ఫస్ట్ క్వశ్చన్ చూడండి, డైరెక్ట్గా చెప్పేస్తున్నా. ఇంకా ఏసీ అండ్ డీసీ ఆర్ ద ఫార్మ్ ఆఫ్ ఏసీ అండ్ డీసీ అనేవి ఏంటండి, మనకి ఇవన్నీ మనందరికీ తెలిసినవి. అవన్నీ ఏంటండి, ఏసీ అండ్ డీసీ అనేవి మనకి ఒక సర్క్యూట్లో ఒక కరెంట్ అనేది ఫ్లో అవ్వడం కదా. సో అక్కడ కరెంట్ ఫ్లో అవ్వడం అంటే ఏంటి, చార్జెస్ ఫ్లో అనే కదండి అర్థం. సో అక్కడ డీసీ అంటే ఏంటంటే మనం డైరెక్ట్ కరెంట్ అంటాం, ఏసీ అంటే ఏంటండి ఆల్టర్నేటివ్ కరెంట్ అని చెప్తాము. సో వాటి కోసం మనకి ఎప్పుడేం అవసరం లేదు. చార్జ్ ఫ్లో అండి ఇక్కడ ఆప్షన్ ఏ. నెక్స్ట్ 1211 చూడండి, 1211 ఇక్కడ మనకి ఏం అడుగుతున్నాడు, ద లా విచ్ రిలేట్స్ ద రెసిస్టెన్స్ ఆఫ్ కండక్టర్ టు కరెంట్ ఫ్లో ఈస్ కాల్. చూడండి మనకి ఇక్కడ దేని గురించి అడుగుతున్నాడు అంటే, నేను మీకు ఆల్రెడీ చెప్పాను, నేను మీకు జూల్స్ లా ఆఫ్ హీటింగ్ అని చెప్పి H=I²RT అని చెప్పి ఫార్ములకు నేను మీకు డిరైవ్ చేసి మరీ చెప్పాను, నేను మీకు ఎలా వచ్చిందని చెప్పి కదా. అంటే ఇక్కడ మనకి ఏ లా ఇక్కడ అడుగుతుంది అని చెప్తున్నాడు, దేని గురించి ఒక లా రిలేట్ చేస్తుంది అంటే ద రెసిస్టెన్స్ ఆఫ్ ఎ కండక్టర్ టు కరెంట్ ఫ్లో అంటే ఏంటండి, ఇప్పుడు మనకి జూల్స్ లా ఆఫ్ హీటింగ్ ఉంది, అది ఏంటంటే మనకి కండక్టర్లో రెసిస్టెన్స్ నుండి కరెంట్ అనేది పాస్ అయితే అది కొంత టైంలో మనకి కరెంట్ అనేది పాస్ అవుతూ ఉంటుంది కదా. అప్పుడు మన కండక్టర్లో ఏం ప్రొడ్యూస్ అవుతుందంటే హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. మనం ఆల్రెడీ డిస్కస్ చేసిందే కదా, దీన్నే మనం ఏమంటామంటే హీటింగ్ ఎఫెక్ట్ అని, జూల్స్ లా ఆఫ్ హీటింగ్ ఎఫెక్ట్ అని చెప్తాము. దీనికి ఫార్ములకు నేను మీకు చెప్పాను, H=I²RT అంటే మీకు జూల్స్ లా ఆఫ్ హీటింగ్ అంటే దేని గురించి అంటే చెప్తుందంటే, ఏదైనా కండక్టర్లోని మనకి ఒక కొంత సర్టెన్ టైం టీ అనే టైంలో ఏదైనా అనుకుంటే మనకు కొంత టైంలో మనకి రెసిస్టెన్స్లో మనకి కరెంట్ అనేది ఫ్లో అవుతూ ఉండేటప్పుడు అక్కడ అదే కండక్టర్లో మనకి హీట్ అనేది ప్రొడ్యూస్ అవ్వడానికి మనం ఏమంటామంటే జూల్స్ లా ఆఫ్ హీటింగ్ అంటామండి. ఇక్కడ దాని గురించి అడుగుతున్నాడు. సో ఇక్కడ ఆప్షన్ సి అండి, ఓకేనా. అండ్ ఇక్కడ మిగతా లా కోసం మనం నెక్స్ట్ ఎప్పుడైనా డిస్కస్ చేయొచ్చు. అండ్ మీ అందరికీ తెలుసు లెన్స్ లా అని చెప్పి మీ అందరికీ ఐడియా ఉంటుంది. అండ్ ఫారడేస్ లా అని, లెన్స్ లా అని చెప్పి ఇవన్నీ మనం లాస్ట్లో డిస్కస్ చేద్దాం ఒకసారి. బట్ ఇక్కడ మీకు తెలియంది ఏంటి అంటే ఒక టెర్మినాలజీ ఉండొచ్చు ఇక్కడ, లాంబర్ట్స్ లా అని చెప్పి. ఇది దేని గురించి అంటే యాక్చువల్గా అబౌట్ అబ్జర్ప్షన్ అనమాట. అంటే ఇప్పుడు సపోజ్ చూడండి, సేమ్ అబ్జర్ప్షన్ మీడియం ఉందనుకోండి, దాని నుండి మనకి ఈక్వల్ అమౌంట్ ఆఫ్ లైట్ అనేది దాని నుండి ఎంటర్ అవ్వడాన్ని మనం అలా అని చెప్తాం. ఇక్కడ మనకి ఏమేం అవసరం లేదులే, బట్ జస్ట్ ఒకటి మైండ్లో పెట్టుకోండి అలా అంటే ఏంటని చెప్పి. అది దేనికి రిలేటెడ్గా అంటే అబౌట్ అబ్జర్ప్షన్ అనమాట. సో ఇక్కడ జూల్స్ లా ఆప్షన్ సి. నెక్స్ట్ ప్రాబ్లం అండి. నెక్స్ట్ 1213 ప్రాబ్లం, 1214 ప్రాబ్లం, 1215 ప్రాబ్లం, 1216 చూడండి. ఇది మీకు ఆల్రెడీ తెలిసిన ఫామ్లో అనుకుంటాం, మేబీ మన అందరికీ తెలిసి. ఇక్కడ కరెంట్ అనేది ఒక వైర్ నుండి మనకి కరెంట్ అనేది అయ్యని చెప్పాడు. అండ్ ఎలక్ట్రాన్స్ అండ్ ద చార్జ్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ ఈజ్ ఈ అని చెప్తున్నాడు. అండ్ ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఓకే సారీ 1 సెకండ్ ఉండండి. ఇఫ్ ద కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ఏ వైర్ ఇస్, చూడండి మన కరెంట్ అనేది ఏమని చెప్తున్నాడు అంటే ఒక వైర్ నుండి ఐ అనే కరెంట్ వెళ్తుంది. అండ్ ద చార్జ్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్, చార్జ్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ ఈ అని చెప్తున్నాడు. అండ్ ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫ్లోయింగ్ ఇన్ టీ సెకండ్స్ టైంలో మనకి ఇన్ని ఎలక్ట్రాన్స్ వెళ్తున్నాయి అని చెప్తున్నాడు కదా. కెన్ బి డిటర్మైన్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్, చూడండి మన అందరికీ తెలుసు I ఫామ్లో ఏంటంటే కరెంట్కి Q/T కదండి. ఈ క్యూనే మనం ఏం రాసుకోవచ్చు అంటే NE అని చెప్పి కూడా రాసుకోవచ్చు అండి. N అంటే మనకి అక్కడ, E అంటే ఏంటి మనకి చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కదా. సో ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనమాట, NE/T అని కూడా రాసుకోవచ్చు. ఇక్కడ Q అంటే ఏంటంటే ఛార్జ్ కదా. సో Q అంటే ఛార్జ్, ఇక్కడ మనం E రాసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కాబట్టి అక్కడ ఎన్ని వెళ్తే అంతే అనమాట. NE/T, ఒక ఛార్జ్ వెళ్తే 1E/T, 2 ఛార్జెస్ వెళ్తే 2E/T అలా వస్తుంది, ఓకే. సో NE/T అండి ఇక్కడ ఫార్ములా. సో మనకి బట్ ఏమడిగాడండి ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అడుగుతున్నాడు, చూసారా. మనకి ఏదైనా ఒక వైర్ నుండి ఐ అనే కరెంట్ వెళ్తుందని చెప్తున్నాడు. అండ్ ఇక్కడ ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇచ్చాడు. అండ్ మనకి నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అడుగుతున్నాడు టీ టైంలో, అంతే కదా. సో మనకి I ఫార్ములా తెలుసు, Q/Tని, Q అంటే NE/T అని చెప్పాను కదా. ఇక్కడ మనకి N అంటే నేను మీకు ఇప్పుడు చెప్పాను కదా నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అని. సో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కావాలంటే ఈ T అటు వెళ్తే ఏమవుతుందండి, IT/E అవుతుంది కదా. IT/E ఆప్షన్, IT/E ఎక్కడుందండి, సిలో ఉంది, ఆప్షన్ సి. నెక్స్ట్ 1217 ప్రాబ్లం వదిలేసండి ప్రెసెంట్. నెక్స్ట్ 1219 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లా ఈజ్ రిలేటెడ్ టు ది హీటింగ్ ఎఫెక్ట్. చూడండి హీటింగ్ ఎఫెక్ట్ అంటే మీకు మైండ్లో గుర్తుండాల్సింది జూల్స్ లా ఆఫ్ హీటింగ్ అని చెప్పి, నిద్రలో లేపినా సరే ఇది గుర్తుంచుకోండి, ఓకేనా. నెక్స్ట్ మనం ఓమ్స్ లా ఆల్రెడీ డిస్కస్ చేస్తే మీకు న్యూటన్స్ లాస్ తెలుసు, ఇక్కడ మనకి అవి కాదు. అండ్ ఫారడేస్ లా కోసం నేను మీతో డిస్కస్ చేస్తానని ఒకసారి క్లియర్గా చేసుకుందామండి. ఫారడేస్ లాస్ కానీ, నెక్స్ట్ మనకి లెన్స్ లా కానీ ఇవన్నీ మనకు వస్తాయి. ఒకసారి మనం క్లియర్గా టాపిక్ అంతా అయిపోయినండి, ఎలక్ట్రిసిటీ బిట్స్ అయిపోయాక ఒకసారి ఆ లాస్ ఏమేమి ఉన్నాయో మీకు ఒకసారి డీప్గా కాదు జస్ట్ పైన ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఏంటండి, ఓకే ఆప్షన్ డి.
నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనకి ఏమడుగుతున్నాడంటే డయామీటర్ ఆఫ్ ఎ వైర్ ఈస్ రెడ్యూస్ టు ఆఫ్. మనకి డయామీటర్ అంటే ఆఫ్కి తగ్గించాడు అంటున్నాడు. దెన్ వాట్ విల్ బి ద వాల్యూ ఆఫ్ కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ద వైర్. అయితే ఇక్కడ మనకి కరెంట్కి డయామీటర్కి రిలేషన్ ఏంటంటే డైరెక్ట్గా చెప్తా అండి. కరెంట్ అనేది మీకు డయామీటర్ స్క్వేర్ ఆఫ్ ద డయామీటర్కి మీకు డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. ఇది మైండ్లో పెట్టుకోండి. కరెంట్ అనేది మీకు డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద స్క్వేర్ ఆఫ్ డయామీటర్. సో ఇక్కడ మనకి డయామీటర్ అనేది ఆఫ్ రెడ్యూస్ అయింది అంటున్నాడు. అప్పుడు మనకి కరెంట్ ఏమవుతుందండి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి D1 ఉన్న కరెంటు D1 ఉంది. ఇప్పుడు మనకి ఎంత అయిందంట? రెడ్యూస్ అయింది. సో D1/2 కదా. అప్పుడు మనకు కరెంట్ ఎంత అవుతుందండి? కరెంట్ ఈక్వల్ టు మనకి I ఈక్వల్ టు సపోజ్ D² అని అనుకుందాం, కాన్స్టెంట్ అని తీసేస్తే. సో D² అంటే ఇక్కడ చేంజ్ అయింది ఎంత అవుతుందండి? D²/4 కదా అవుతుంది. అంటే మీకు అక్కడ ఇది మీకు ఆల్రెడీ తెలిసిందే స్మాల్ బిట్స్, బట్ మీకు రిలేషన్ తెలిస్తే మీకు సరిపోతుంది. ఇక్కడ మనకి డయామీటర్కి కరెంట్కి రిలేషన్ ఏంటంటే కరెంట్ ఈజ్ ఆల్వేస్ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ ద డయామీటర్. దాన్ని బట్టి మీరే వేసుకుంటే తెలిసిపోతుంది. ఫస్ట్ డయామీటర్ మనకి D అనుకుందాం. నెక్స్ట్ టైం మనకి ఎంత అయింది? హాఫ్ రెడ్యూస్ చేసేసారు. హాఫ్ తగ్గించారంటే అక్కడ మనకి ఏమవుతుంది? D/2 ఇక్కడ ఈక్వల్ టు పెట్టండి, సమ్ కాన్స్టెంట్ ఇప్పుడు పక్కన పెట్టేసండి. సో ఈక్వల్ టు ఇక్కడ D² ఉంది. నెక్స్ట్ టైం మనకి తగ్గించారు. ఎంత తగ్గించారు? హాఫ్ తగ్గించారు. అంటే D/2 హోల్ స్క్వేర్. D/2 హోల్ స్క్వేర్ అంటే D²/4 కదండి. అంటే ఎన్ని టైమ్స్ అవుతుంది? అక్కడ మనకి 1/4 టైం కదా. సో ఇక్కడ ఆప్షన్ ఏ 1/4. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ ఎలక్ట్రికల్ ఫ్యూజ్ ఈస్ బేస్డ్ ఆన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. మనకి ఎలక్ట్రికల్ ఫ్యూజ్ అనేది మనకి దేని మీద డిపెండ్ అవుతుందండి? అది ఎప్పుడు కూడా హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ కరెంట్ మీద డిపెండ్ అవుతుందండి. ఓకేనా, ఆప్షన్ సి. నెక్స్ట్ ప్రాబ్లం అండి. సో నెక్స్ట్ కు ద ప్రాబ్లం. నెక్స్ట్ చూడండి, వాట్ విల్ బి ద ఎఫెక్ట్ ఆన్ ద కరెంట్ ఇఫ్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ఎ సర్క్యూట్ ఈస్ రెడ్యూస్ టు ఆఫ్. ఇక్కడ మనకి రెసిస్టెన్స్ అనేది తగ్గితే వోల్టేజ్ అనేది కాన్స్టెంట్గా ఉన్నప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు? రెసిస్టెన్స్ అనేది మనకి సర్క్యూట్లోని ఆఫ్ చేస్తే కరెంట్ ఎలా ఉంటుందని అడుగుతున్నారు. మీకు రెడ్యూస్ అనేది మీకు ఆఫ్ అయినప్పుడు కరెంట్ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కదండి. సో కరెంట్ అనేది ఏమవుతుందండి? మనకి డబుల్ అవుతుంది కదా. ఇక్కడ రెసిస్టెన్స్ అనేది ఆఫ్ అయిందండి, అక్కడ మనకి కరెంట్ డబుల్ అవుతున్నట్టే కదండి. సో ఇక్కడ ఆప్షన్ ఏమవుతుందండి? బి అవుతుంది. 1226 ఆప్షన్ బి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఏంటి? ఇఫ్ ద ఎలక్ట్రిక్ ఛార్జ్ Q అండ్ ద టైమ్ T ఆర్ గివెన్. ఇక్కడ ఎలక్ట్రిక్ ఛార్జ్ Q ఇచ్చాడు, టైం T ఇచ్చాడంట. వాట్ వుడ్ బి ద ఫార్ములా ఫర్ డిటర్మైనింగ్ ద ఎలక్ట్రిక్ కరెంట్? I ఈక్వల్ ఫార్ములా ఏంటంటే Q/T కదా. సో ఇక్కడ ఏమవుతుంది? Q/T అంటే ఆప్షన్ ఏ. నెక్స్ట్ 1228 ద ఫార్ములా ఫర్ ఎలక్ట్రిక్ కరెంట్. I ఈక్వల్ టు ఏంటండి? మనకి Q/T. బట్ మనకి ఇక్కడ డినామినేటర్లో T ఇచ్చేసాడండి. సో ఇక్కడ పైన ఏమొస్తుంది? మనకి Q/T. Q అంటే ఏంటండి? ఇక్కడ మనకి ఛార్జ్ కదా. సో ఇక్కడ ఆప్షన్ ఏ ఛార్జ్. నెక్స్ట్ 1229 కండక్షన్ ఇన్ లిక్విడ్ సర్కస్. చూడండి, మనకి ఎప్పుడంటే అసలు కండక్టర్స్ అంటే ఏంటి? మనకి దాని నుండి ఫ్లో అనే ఎలక్ట్రాన్స్ అనేవి ఫ్లో అవుతూ ఉంటేనే కదా మనకి ఇక్కడ. సో కండక్టర్స్ అంటే ఏంటి? అక్కడ ద మోషన్ ఆఫ్ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఛార్జెస్ అనే కదండి అర్థం. మనకి కండక్షన్ అంటే మనకి మీనింగ్ వస్తుందండి. ఏమొస్తుందంటే ఎప్పుడు మనకి లిక్విడ్స్లో మనకి కండక్షన్ అనేది ప్రజెంట్ అవుతుందంటే అక్కడ మనకి పాజిటివ్ అండ్ నెగిటివ్ ఛార్జెస్ ఉంటాయి కదండి, వాటి ఫ్లో బట్టి. అంటే ఓకే, అంటే ద మోషన్ ఆఫ్ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఛార్జెస్. ఓకేనా, ఆప్షన్ సి. నెక్స్ట్ చూడండి, ఎలక్ట్రిక్ కరెంట్ ఈస్ ద ఫ్లో ఆఫ్. ఎలక్ట్రిక్ కరెంట్ అనేది ఫ్లో ఆఫ్ ఏంటండి? ఎలక్ట్రిక్ ఛార్జెస్ కదా. ఎలక్ట్రిక్ ఛార్జెస్ ఫ్లో అయితేనే మీకు అక్కడ కరెంట్ అనేది వస్తుంది కదా. ఆప్షన్ బి. నెక్స్ట్ ప్రాబ్లం. సో ఇక్కడితో ఈ టాపిక్ కూడా అయిపోయిందండి. నెక్స్ట్ మీకు ఓమ్స్లా వస్తుంది. ఓకే, అలా ఫిట్ టేక్ కేర్, బై.